మొట్టమొదటిగా మా మధ్యలో జాషువా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంశము దర్శన సుబ్బయ్య గారి యొక్క కుటుంబం, ఎవరైతే మనకు ఈ రోజున హౌస్ ఇచ్చినారో వారి కుటుంబం గురించి, వారి కుమారులు కుమార్తెలు వారి కుటుంబం గురించి, అదేవిధంగా మన జొనాథన్ పాస్టర్ గారి యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. ఎవరైతే మనకి ఇప్పుడు వార్తలు చెప్పారో వారి కుటుంబం గురించి, వారి కుమారులు కుమార్తె ఉన్నారు. మరి కుమార్తె MBBS చేస్తున్నారు, కుమారుడు బీటెక్ చేస్తున్నారు. మరి వాటి గురించి మనం ప్రార్థన చేద్దాం. మనలో మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఒక ప్రార్థన పాల్గొని పడుకున్న తర్వాత ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. మాసంలో రెండవ ఆశీర్వాదాన్ని ప్రభా, ఆ యొక్క ఉపవాసం కొడుకుని మీరు దీవెనకరంగాను, అయ్యా వచ్చిన బిడ్డలకు ఆశీర్వాదకరంగా, అయ్యా అనేక మహిమకరంగాను జరిగించుకున్న దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయా ఈ కార్యము జరిగించమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభా, అయా గొడ్డ సుబ్బారెడ్డి యొక్క కుటుంబం గురించి జరిగించిన బిడ్డలను బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం చూపండి, దయ చూపండి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈ దినం నాయన అయా వారసులను జ్ఞాపకం చేసుకుంటాం. కుటుంబం చూపండి, దయ చూపండి. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో కళ్ళ ప్రాంతంలో నాకండి ఇదిగో ప్రభా యొక్క దొడ్డ సుబ్బారెడ్డి ప్రభా ఈ యొక్క నాయన హాలను ప్రభా ఇదిగో నాయన మాకందరికీ నాయన ప్రభా మేమందరము నిన్ను ఆరాధించుకోవడానికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబం చూపడం ప్రభా నాయన ఈ దినములో నాయన వాక్యం అందించిన దైవ సాధకులను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కగా నాకండి అయా మీరు ముఖాముఖిగా మాట్లాడే దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు. అవునైనా మీరు వర్షం కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. అయా ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడి ఉన్నారు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, వారి కుటుంబంలో ఆయన కుమారుని బట్టి కుమార్తెను బట్టి పరిశ్రమను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆ కుటుంబంలో నెమ్మది సమాధానం క్షేమం దయచేయమని చేస్తున్నారు ప్రభా. అయా వారి సేవా పరిచయం ప్రభా బహుగా బలముగా దీవించమని, ఆ గ్రామానికి ఆశీర్వాదకరం కాదు, ఆ కుటుంబానికి దీవెనకరం కాదు, మీకు మహిమకరంగా జరిగించమని, ఆ కుటుంబాన్ని అయినా దీవెనతో ఉంచమని ప్రార్థన చేస్తూ, అయా నీకు మాత్రమే మహిమరించుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రెండవ ప్రార్థన విజ్ఞాపన మన మధ్య యోహాన్ పాస్టర్ గారు చేస్తారు. వారు పురి నుంచి వచ్చి ఉన్నారు, వారు చేయాలని కోరుతున్నాను. అయితే ప్రార్థన విజ్ఞాపన UCY పరిచర్య గురించి, యునైటెడ్ క్రిస్టియన్ యూత్ పరిచర్య గురించి, అదేవిధంగా యవనస్తుల యొక్క రక్షణ గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈలోగా ఒక పల్లవి పాడతాము, తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. జీవాధిపతమైన ఇక్కడ జరుగుతున్న ఉపవాసంలో ఎంతో అయినా ఈ దశాబ్దంగా అభివృద్ధి తగ్గించడానికి భావంతోనూ శక్తితోనూ కాక మీ ఆత్మతో మీ కోరికమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఈ మందిరంలో యవనస్తులు మేము ఆ ఉదయం దేశంలో స్థితిపరచుకోవాలని ఈ లేఖను ప్రత్యేకమైన కలిగించు.
ఈ వాక్యం చేత ఆరోగ్యాలు మేము సాగు చేయనట్టు ఈ వాక్యం ఉపయోగించుకోవాలని ఈ మాట ఎంతో అనేక మంది కారణాలు ఈ రోజుల్లో బానిష్ పరిస్థితుల్లో మొదటి చర్యలకి తిరుగుతున్న ప్రజలని ఈ ప్రాంతంలో అనేక మంది ఈ వాక్యంలో తన జీవితాల మొదలకు ఆయా హృదయాలు మాట్లాడుతున్నారు తెలుస్తున్నాం ప్రభావిత వందనాలు ఏదైనా ప్రతి పరిచర్య ప్రభావ కొనసాగుతారు ఇంకా జ్ఞానం అందించి అనేక మంది ప్రజలు ఈ ప్రాంతాన్ని ఈ 4 ప్రాంతాలు రాబోయే సమయంలో ప్రతి ఒక్కరూ నిజదేవుని తెలుసుకుని ఆత్మీయం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరిని తగిలిపడడం సాధ్యం ప్రార్థన చేస్తున్నాం ఎవరికి వందనాలు ఈ ప్రాంతంలో అనేక మంది దీని కార్యంగా ఆశ్చర్యకారిగా మార్చుతారు అనేక హృదయాలు మాట్లాడి అనేక మందిని ఈ ప్రాంతానికి రక్షిస్తున్నారు ఈ సేవకులు ఎంతమంది దేశానికి పంపిస్తున్నారు ఆ ప్రాంతంలో దుష్టశక్తుల్ని సేవల మీద ప్రకటించక ఆ ప్రాంతంలో పెద్దల్ని నాయకుల్ని ఒక్కొక్కరిని రక్షించమని ప్రార్థన చేసి ఆర్థిక దర్శకున్నాడు కృప హస్తముతో వాళ్ళకు ముందరి కాపరై నడిపిస్తున్నాం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనామములో ప్రార్థించే ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రార్థన మన మధ్యలో సహోదరి ప్యారిజాన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన విజ్ఞాపన అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. వారి కొరకు మాత్రమే ప్రార్థన చేయండి, మరొక అంశానికి వెళ్లకుండా. అదేవిధంగా మన యొక్క సహోదరుడు విజయ్ కుమార్ బ్రదర్ వాళ్ళ నాన్న దేవసహాయం గారికి అనారోగ్యంగా ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. పరమ దేవుడావని తెలిసి కరములేతి చంటగా మోర్చి పరమ దేవుడావని తెలిసి కరములేతి చంటగా మోర్చి శిరమును వంచి సరిగమ వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. శీఘ్రంగా దయచేయండి నాయన. ఎందుకంటే ప్రభు స్వస్థపరిచే యోగమాను లేదన్నా వారికి బలమును శక్తిని పరిపూర్ణ స్వస్థతను కాంతిని వారికి దయచేయండి ప్రభు. నిత్యముగా వారి పట్ల ఉంది నేను ఆరోగ్య స్వస్థతను నాయన దయచేయమని అడుగుతున్నాను నాయన. ఆయా ప్రేతాలను మీకు మాత్రమే వారి తండ్రి దేవుని గుర్తు చేసుకోండి. ప్రతినిధులు ఈ పాత్రని తల్లిది కాంతి వారి మీద ఉంచున్నాను. మీరు ఏదైనా వెళ్ళిన పాపులను ఖర్చుపెట్టిన ఆయన అయా నడినెత్తి నుంచి అది కాలు వరకు స్వస్థతను శీఘ్రంగా దయచేయమని ప్రతి ఒక్క విషయంలో నాయన ప్రతి ఒక్కరు ఎవరైతే నాయన అనారోగ్యంగా ఉంటారో అంటే ఐసీయూ కేర్ లో నాయన అంటే రిజల్ట్ మీరు మాట్లాడి నాయన మీరు ముందుంచి వారికి సహాయం దయచేయమని సమస్య ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నా గారి యొక్క సతీమణి గారు పాస్టర్ గారు కృపామయడ దయమయడ ఆత్మ స్వరూపుడా రోజంతా ఇమాని వేద ఏ సురక్షిత నదులకు వాడడానికి వందనము స్తోత్రాలు తెలుస్తున్నాం. స్థలం నీది పిల్లలు వాడై ఉన్నారు నాయన. ఆత్మలు ప్రార్థనలు శక్తి గల నామం అయా నీ ఒక మార్గంలో ఉపవాసాలు ఖండించిన తండ్రి ప్రార్థన అంతట్లో నాయన నువ్వు తోడుగా ఉన్నావు. ఈ ఒక పరిశుద్ధ స్థలములో నీవు ఉన్నావు తండ్రి ప్రభువా. బిడ్డలందరూ చేసే ప్రార్థన వేగంగా నీ రాజ్యానికి చేరుతుందండి నమ్ముకున్నాను తండ్రి. స్తోత్రం. నీ కను దృష్టి మందిరం మీద ఉంచాయా ఈ ప్రార్థన వైపు ఉంచున్నా తండ్రి. నీ ప్రజలపై ఉంచున్నా తండ్రి. నాయన ఆత్మతో సత్యముతో జీవంతో నిన్ను ఆరాధిస్తున్నారు. ఆనాడు మోషే ప్రార్థించడం మన్నాడు యోషు ప్రార్థించ సూర్యాసనం నాటిన దేవ, ఏరియా ప్రార్థించ వర్షాన్ని పంపిన దేవ, ఎరుషా ప్రార్థించగా తండ్రి నిన్ను మార్చిన దేవుడా నా ప్రార్థించగా తండ్రి గర్భాన్ని తెచ్చిన దేవా నీకు వందనాలు. దానియేలు ప్రార్థించినప్పుడు సింహాల మూలం ఉంచిన తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయన ఇరువురి ప్రార్థనలు ఆరాధించి అల్లూరు మండలంలో నా తండ్రి ఈ సభలు ఏర్పాట్లు మహాబలంగా నీ యొక్క మహిమార్థంగా జరిగించిన తండ్రి
అయ్యా అనారోగ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం, బలహీనతల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఎవరైతే నాయన లేవలేని స్థితిలో, వాగలేని స్థితిలో అయా మీ ఒక మార్గాల్లో నా తండ్రి మేము అడుగుతున్నారు, మీ వైపు చూస్తున్నారు, గుర్తించమని ఏసునామములో ప్రార్థన స్తుతించండి లేకుండా నా తండ్రి. ఆమేన్. పరిశుద్ధి పరిశుద్ధులు నిత్యము వేరే ఆలోచించిన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామముతో ఆచరిస్తున్నాను దేవ. ఇదిగో నా తండ్రి తండ్రి దేవ ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో తండ్రి దేవ నన్ను మేము పాల్గొన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మీ స్తోత్రాలు తండ్రి విజ్ఞాపన దేవా. మీ స్తోత్రాలు తండ్రి మరొక విజ్ఞాపన తండ్రి దేవా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. తండ్రి దేవా చెల్ల సంఘం బట్టి మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి దేవా. నాయన అక్కడ తండ్రి దేవా మరొక నిర్మాణం తండ్రి దేవా, మధ్య నిర్మాణం కొరకే తండ్రి దేవా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మీ స్తోత్రాలు తండ్రి దేవా. సంఘం కట్టడానికి సహాయం దయచేయండి దేవా. కావాల్సిన ఆర్థిక వనరులు మీరు సహాయం దయచేయండి స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి దేవా ఆయన అల్లుడిలో తండ్రి దేవా రక్షణ సైన్యం సంఘాన్ని బట్టి మనకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క బంధువులు బాబు భాస్కర్ అంకులు, ఆయన కెనడాలో ఉంటున్నారు. ఆయన కూడా మనకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారు మనకు ఎంతగానో సహాయం చేస్తూ మన టీం తరఫున వారు కొన్ని విషయాలు మనకు సహాయం చేస్తున్నారు. మొదటిగా వృద్ధాశ్రమానికి వెళ్తున్నాం, వారికి బట్టలు ఇస్తున్నాం. అదేవిధంగా అనాథ బిడ్డలకు వాళ్ళ పుట్టినరోజులు ప్రతి జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా మనకు ప్రతి నెల కూడా ఒక 6 మంది పాస్టర్స్కు మనము చిన్న కానుకతో సహాయం చేస్తున్నాం. కనుక వారు ఇరు కుటుంబాల గురించి మనము ప్రార్థన చేయవలసిన వారైనా కనుక వరప్రసాద్ సార్ వాళ్ళ కుటుంబం గురించి, అదేవిధంగా బాబు భాస్కర్ అంకుల్ వాళ్ళ కుమారుడు కుమార్తె ఉన్నారు, వారి కుటుంబం గురించి మన మధ్యలో పీటర్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనకి వెళ్ళక ముందు ఒక పల్లవి చరణం పాడుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రార్థన చేస్తున్నాం. మైకేది ప్రేమగల తండ్రి, కృపగలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా ఉపవాస దినాన చేరి ఇదిగో తండ్రి ప్రార్థన అంశాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. వరప్రసాద్ సార్ గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. చూపండి, కనికరించండి దేవా. మీ దాసులు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి వందనాలు, మీ దాసురాలు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చినటువంటి కుమార్తెలను బట్టి వందనాలు దేవా. అభివృద్ధిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన మానవ సంతానాన్ని బట్టి స్తోత్రాలు. వారు చేస్తున్నటువంటి నాయన ప్రభా పరిచర్య అంతటిని దీవించండి, ఆశీర్వదించండి దేవా. వారికి ఆరోగ్యము, నెమ్మది, సమాధానం, సంతోషము ఇంకా విలువగా తండ్రి మీ సమృద్ధిలో నుంచి దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి బంధువులైనటువంటి బాబు భాస్కర్ అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుమారుడు కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్నటువంటి పరిచర్యని దేవా దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములన్నీ మీరు ఇచ్చినవే దేవా. ఆ ఆశీర్వాదములు అనేకులకు పంచడానికి ప్రభా మీరు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి స్తోత్ర. సేవకులకు సహాయం చేయుటకు చూపుతూ స్తోత్ర దేవా. నైనా వందనాలు, స్తోత్రాలు. ఎన్ని లక్షల జీతాలు వచ్చినా ఇవ్వలేని పరిస్థితుల్లో మానవుడు ఉంటున్నాడు దేవా. భూలోకములు మీ పరిచర్ని జరిగించడానికి మీ వెడిగించినటువంటి మంచి ప్రేరేపణ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప చూపండి, ఆ కుటుంబాన్ని దీవించండి నాయనా. బాబు భాస్కర్ గారి ఈ ఆరోగ్యాన్ని దయచేయండి, మీ కౌగిటిలో భద్రపరచండి
వారి కుమారుని కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగంలో పనిలో తోడుగా ఉండండి. ఈ రీతిగా ప్రభువా ఇరువురి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరి సలోమి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంశము మనకు ఈ ఉపవాస ప్రార్థన అనంతరము మన కొరకు భోజనాలు ఏర్పాటు చేశారు. చాలా గొప్ప విషయము. పాస్టర్స్ అందరూ కలుసుకొని ఒక ముగ్గురు పాస్టర్ జాషువా గారు, పాస్టర్ యోహాన్ గారు, అదేవిధంగా పాస్టర్ అనిల్ పాల్ పాస్టర్ గారు, వాళ్ళ ముగ్గురు కలుసుకొని మనకు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి నెల కూడా ఎవరొకరు దేవుడు ప్రేరణ కలిగిస్తున్నాడు. అయితే ఈ సమయంలో దేవుడు ప్రేరణ మరి పాస్టర్స్కి వచ్చింది. చక్కగా వారు ఎంతగానో మనల్ని ప్రేమించి చక్కని భోజనం మన కోసం ఏర్పాటు చేశారు. కనుక అందరూ కూడా మీరు కూడా మీ హృదయాల్లో వారి కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు నా తండ్రి నేను ఉపవాసం జ్ఞాపకం చేయించున్నారు. నా తండ్రి ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రార్థనైనా తగిన మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదములకు వేలాది కొలది స్తోత్రములు మా ప్రభువా. యునైటెడ్ క్రిస్టియన్ యూత్ నీ చిత్త ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బిడ్డను బట్టి నీ పాదములకు స్తోత్రములు మా ప్రభువా. వారికి వచ్చిన తలంపును బట్టి నీ పాదములకు స్తోత్రములు. ఇది దినాభివృద్ధి చెంది మా తండ్రి ఒక పై స్థాయికి మీరు తీసుకెళ్ళటకు మీరు ఒక ఇష్టం కలిగి ఉన్నారని ఇందు మూలముగా మాకు తెలియచున్న దాన్ని బట్టి నీ పాదములకు స్తోత్రము. కూడి వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి మా తండ్రి. మా గృహాల్లో నెలకొన్నటువంటి కొరతలు మీ సమృద్ధిలోంచి తీర్చండి. మా యొక్క నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం, ప్రభుత్వాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం మా ప్రభువు. మరి ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఈ యొక్క వ్యవస్థని ఏ రీతిగా మేము ముందుకు తీసుకువెళ్ళాలో, నీ సువార్తను ఎలా ప్రకటించాలో చిన్న వయసులో నీ యొక్క సేవకు వచ్చినటువంటి యూత్కి ఆత్మీయ జ్ఞానం ఇచ్చి మీరు మెరుగుపరిచి ముందుకు తీసుకెళ్తున్న విధానమును బట్టి నీ పాదములకు స్తోత్రములు మా ప్రభువ. వివాహమైన బిడ్డలున్నారు మా తండ్రి, సేవ వివాహానికి ఆటంకం కాకుండా మా తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలును గృహిణులు సువార్తకు సహకరించులాగున ఘనురాల మనస్తత్వాన్ని ఆ గృహంలో ఆ ఇల్లాలకు దయచేయండి మా ప్రభువ. నాయనా మా తండ్రి, మరొకసారి మీ పాదముల యొక్క విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి చైర్మన్, సెక్రటరీ మరియు ట్రెజరర్ వాళ్ళ కార్యక్రమాలు చాలా స్ట్రిక్ట్గా మహిమకరంగా తలపెట్టుతూ ఉండగా నీ కృప మాకు కావాలి. అపవాది వచ్చి దీన్ని తన్నుకుపోకుండా మా తండ్రి ప్రతి దినము నీ ఆత్మీయతతో మేము భద్రపరచబడి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళుతూ ఉండగా నీ కృపా కనికరం మా మీద ఉంచండి మా ప్రభువ. అదే రీతిగా మా తండ్రి మాకున్నటువంటి కొరతలు మీ సమృద్ధిలో ఉంచి తీర్చండి. ప్రతి కాపర్ని ఆశీర్వదించండి. కాపర్లు మా తండ్రి ఎలాంటి కొరతలు కలిగి ఉన్నారో వాళ్ళ బిడ్డల చదువుల విషయంలో మీరు తోడుగా ఉండండి మా ప్రభువ. ప్రభుత్వం సహకరించలేకపోవడానికి అయ్యా వారికి మంచి మనస్సు కలిగి ఆ బిడ్డల చదువుకు కావలసిన సహాయము ప్రభుత్వం ద్వారా అందులాగున నాయకుల మనస్సు తెరవండి మా ప్రభువ. అదే రీతిగా మా తండ్రి ఆయా సంఘాల్లో వీరు నీ యొక్క కృపతో పరిచర్య సాగిస్తూ ఉండగా మా తండ్రి ఎక్కడ కూడా సైతాను ఆటంకపరచకుండా ముందుకు జరుగులాగున నీ కృప చూపండి మా ప్రభువ. అదే రీతిగా మా తండ్రి మా ప్రభువ, ఇంతవరకు మీరు వాతావరణాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు మా ప్రభువ. వాతావరణాన్ని అడ్డగించి మా తండ్రి ప్రశాంతమైన వాతావరణంలో నీ కార్యక్రమం జరుపుకున్నారు. దీన్ని బట్టి నీ పాదములకు స్తోత్రములు మా ప్రభువ. అదే రీతిగా మా తండ్రి భోజనాన్ని సిద్ధపరుస్తున్న బిడ్డల్ని ఆశీర్వదించండి మా ప్రభువ. వారికి ఇచ్చినటువంటి తలంపును బట్టి నీ పాదములకు స్తోత్రములు. గుప్పిలి విప్పిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. ఈరోజు నీ కూడికలో పాల్గొన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. వారి కొరతలు మీ సమృద్ధిలోంచి తీర్చండి. వారి బిడ్డలు చదువుకొని ఉండగా మా తండ్రి మనుషుల దయ్యందును దేవుని దయ్యందును ఎదుగులాగున క్రమశిక్షణ కలిగినటువంటి బిడ్డలుగా తయారు చేయుటకు తల్లిదండ్రులకి జ్ఞానం ఇవ్వండి మా ప్రభువ. అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాపర్ని గుర్తుంచుకోండి. ప్రతి యవనస్తుణ్ణి, ప్రతి బాలుణ్ణి, ప్రతి బాలికను, వృద్ధులను, యవనస్తులను, స్త్రీలను
పురుషులను ఆశీర్వదించి ముందుకు నడిపించమని మా ప్రభువును ప్రియకుమారుడగు యేసుక్రీస్తు నామములో బహు వినయముతో ప్రార్థించి బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన పరిచర్య చేస్తూ మరియు ఆయన యొక్క కృప చొప్పున పవిత్రపరచబడి ప్రవర్తనను మార్చుకున్నటువంటి ప్రతి బిడ్డకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ